వెల్కమ్ బ్యాక్. సో టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అయితే జ్యోతి గారు, అంటే ముఖ్యంగా నేను అడిగేది ఏమిటంటే, సో మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇటు ఎన్ఎంయూ సైడ్ నుంచి కానీ ఈయూ సైడ్ నుంచి కానీ ఓవరాల్గా మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఇది అందరూ కూడా కార్మికుల సంక్షేమం కోసమే పాటుపడుతూ ఉన్నామంటున్నారు. బట్ మరి ఇప్పుడు జరిగే విషయం చూస్తే ఇది ఆధిపత్య పోరా, లేకపోతే నిజంగా సిన్సియర్గా ఎంప్లాయీస్ యూనియన్ ముందుకెళ్ళిందా? మరోవైపు ముఖ్యంగా ఒకవేళ గెలిస్తే అటు మహిళలకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా సాల్వ్ చేస్తారు, లేకపోతే అసలు ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు ఓవరాల్గా మీరు చెప్పండి. మేము ఇప్పటివరకు పోరాడే సమస్య మాత్రం న్యాయంగానే పోరాడుతున్నాం, అవినీతిగా మాత్రం పోరాడతలేము. మేము చేసిన పనులని మేమే న్యాయంగా చేసినాము. రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఉన్నాం కాబట్టి పే స్కేల్ మేమే చేసినాము. వాళ్ళు స్థానికంగా ఉండవలసి రూట్ సర్వేసు, టైమింగ్స్, రూట్ కావాల్సిన టైమింగ్స్, డిపోలో చేసుకోవాల్సిన సమస్యలు అవన్నీ పెండింగ్సే ఉన్నాయి. ఇంతవరకు ఏదో ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఏ రూట్ సర్వే జరపలేదు, దేనికి కూడా వాళ్ళు ఇంతవరకు సహకరించలేదు మాకు. స్థానికంగా స్టేట్ చేసుకున్న పనులని మేం చేసినాం అని చెప్పుకోవడం ఒకటి, నేర్చుకొని వాగడం చురు చేసిరు. ఇంకోటి ఏంటంటే, మేము ఉన్నప్పుడు మహిళలకు గర్భసంచి ఆపరేషన్ చేయిస్తే 30 రోజులు వేతనంతో కూడిన లీవ్ ఇప్పించాము. ఇంకోటి గర్భిణీ మహిళకి ప్రతి నెల 300 రూపీస్ 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు న్యూట్రిషన్ అలవెన్స్ ఇప్పించాము. ఇప్పుడు ఇంకోటి చేయదలుచుకున్నది ఏంటంటే, మేము ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది ఒక పిల్లల పెంపకానికని 6 మంత్స్ మాకు 6 మంత్స్ ఇస్తారు. ఇప్పుడు మెటర్నిటీ లీవ్ అని 6 మంత్స్ ఇస్తారు. ఆ 6 మంత్స్ కాకుండా ఇప్పుడు పిల్లల పెంపకాన్ని చెప్పి 2 years కి EOL గా ఇవ్వడానికి మేము మేనిఫెస్టోలో పెట్టాము. మమ్మల్ని గెలిపిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఓకే అండి. మరోవైపు నాకు ఎన్ఎంయూ అదనపు ప్రధాన కార్యదర్శి హనుమంత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హనుమంత్ గారు నమస్తే అండి. హనుమంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఇటు ఎంప్లాయీస్ యూనియన్ చిత్తశుద్ధితోటి పోరాడుతోంది. సో ప్రచార పర్వం కూడా ఈ రోజుతో ముగిసింది. సో యాజ్ అన్ ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శిగా మీరేం చెప్తూ ఉన్నారు? మేము ఒక్కడే చెప్తా ఉన్నాము. ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ మధ్య 2 అలయన్స్ తోటి ఈ రౌలింగ్ లోకి రావడం జరిగింది, ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అయితే వాళ్ళు గెలుపొందిన ఇద్దరు వైఫల్యానికి ఇద్దరు కారణం, ఎంప్లాయీస్ యూనియన్ అసలు టీఎంయూ 2 కారణమే. ఎందుకంటే ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళకి మద్దతు ఇవ్వడం కారణమే ఆంధ్రలో ఎంప్లాయీస్ యూనియన్ కాబట్టి ఇక్కడ మద్దతు ఇచ్చారు. ఇక్కడ 2 కలిపి పోటీలో గెలుపొంది క్లాస్ 3లో ఎంప్లాయీస్ యూనియన్, క్లాస్ 6లో తెలంగాణ మంత్రి గెలుపొంది. అయితే గెలుపొందినప్పటి నుంచి కూడా అసలు పే స్కేల్ ఏదైతే చేసిందో 43% వీళ్ళు పెట్టిన డిమాండ్, కానీ 44% మన కేసీఆర్కి ఇచ్చారు. అంటే సకల జన కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చాలా పనిచేశారు కాబట్టి 44% ఇచ్చారు. అంటే 43 కంటే 44% ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ మజ్దూరులను కానీ ఎంప్లాయీస్ కానీ చేసిన కనుక చరిత్ర ఏం లేదు. ఎంప్లాయీ ఇప్పుడు ఎందుకంటే కార్మికులు తేలేదు, యూనియన్ తేలేదు అన్నావు, సమ్మె చేసినావు చెప్పు. కేసీఆర్ కదా 8 రోజులు సమ్మె చేయించి ఎందుకు ఇచ్చారు? అప్పుడు కేసీఆర్ గారు మంచివారేనండి, మాకు ఇష్టమే కేసీఆర్ గారు అంటే. కానీ మరి సమ్మె ఎందుకు చేయించారు? చేయించిన తర్వాత 8 రోజుల తర్వాత ఎందుకు ఇచ్చారు? ఇవ్వాల్సింది ఉంటే ఉద్యమ నాయకుడిగా, ఉద్యమం చేసే నాయకుడిగా ఆర్టీసీ సమ్మెలోకి పోకుండా ఉండాల్సింది కదా. చూడలేదు కదా. 2 యూనియన్లు చేయలేదు. ఎవరు చేశారు మరి? ఎవరు చేశారు మరి? కేసీఆర్ చేస్తే మరి 8 రోజులు సమ్మె ఎందుకు చేయించాడు అది చెప్పు. మరి దానికి జవాబు చెప్పు. 8 రోజుల సమ్మె ఎందుకు చేయించారో జవాబు చెప్పు. 8 రోజుల సమ్మె ఎందుకు చేయించారు దానికి జవాబు చెప్పు ముందు. దానికి జవాబు చెప్పు ముందు. మీరు కేసీఆర్ గారు 44% ఇచ్చిన తర్వాత మరి ఇంకోటి కూడా జరిగింది. మీరు రికగ్నైజేషన్ వచ్చి దాదాపు 3.5 సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ ఉన్నప్పటి నుంచి కూడా 35%, 32-35% ప్రైవేట్ బస్సులు పెంచారు. మీరు ఏం చేశారు? మీ మేనిఫెస్టోలో అసలు ఒక్క పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లో బస్సులు ఆపినాం, ఆర్ఆర్ నగర్ చౌరస్తా బస్సులు ఆపినాం. మీరు వచ్చారా? మీరు బస్సులు ఆపారా? ఇల్లిసిట్ ఆపరేషన్ ఆపగలిగారా? ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఎక్కడున్నారు అసలు మీరు? మీరు ఎక్కడున్నారు అసలు? ఏ ఉద్యమంలో ఉన్నారు? ఏ పోరాటం చేశారు? మీరు చేసిన పోరాటం ఏంది? నిన్న మొన్నటి దాకా టీఎంయూలో ఉన్నవాడివి, నిన్న మొన్నటి దాకా టీఎంయూలో ఉన్నావు, ఇవాళ ఎన్ఎంయూలోకి వచ్చి పోరాటం చేయలేదంటున్నావు సోదరా. ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా?
విలువలు ఉన్నాయా? మొరాలిటీ ఉందా? మోరల్ వాల్యూస్ ఉన్నాయా మీకు? మోరల్ వాల్యూస్ ఉన్నాయా? మొరాలిటీ లేని వాళ్ళు ఎందుకండి మాట్లాడతారు? వాస్తవం మాట్లాడుతున్నా, ఏదో మాట్లాడదు ఎంప్లాయీస్ యూనియన్, వాస్తవం మాట్లాడుతుంది, వాస్తవం మాట్లాడుతుంది. చెప్పనివ్వండి. మీరు ఏం చేస్తున్నారు? శ్రామికులు కానీ, హెల్పర్ కానీ, మెకానిక్స్ కానీ మొత్తం తగ్గిపోయారు. అదేవిధంగా ఇంకోటి కండక్టర్లకు టిప్స్ ఇస్తున్నారు. కండక్టర్ ఇంటికి పంపే కార్యక్రమం ఎప్పుడన్నా మీరు స్పందించారా? కార్మిక సమస్యల గురించి మీరు స్పందించారా? మీరు స్పందించారా? ఉద్యమం చేశారా? ఏమిటి సార్ ఆయన మాట్లాడుతున్నది? నిన్నటి దాకా టీఎంఈలో ఉన్నాడు ఆయన, ఇవాళ ఎన్ఎంఈలోకి వచ్చాడు, ఇవాళ ఎన్ఎంఈలోకి వచ్చి ఇవాళ చేయలేదంటున్నాడు. ఏమిటి ఆయన మాట్లాడేది? తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఆయన. తప్పుడు ప్రచారం, అది తప్పుడు ప్రచారం, కరెక్ట్ కాదు. నువ్వు ఒక ఉద్యమం చేయలే, పోరాటం చేయలే, ఏమీ చేయలే కార్మికుల కోసం. స్థానిక సమస్యల మీద చేయలే, స్థానిక సమస్యల మీద ఒక్క పోరాటం చేయలే, స్థానిక సమస్యల మీద చేయలేదు నువ్వు ఒక్క పోరాటం. ఇక పాలసీ ఇష్యూ మీద మీరేం చేస్తారు? పాలసీ ఇష్యూ మీద మీరేం చేస్తారు? ప్రతిపక్ష ఒక పోరాటం చేస్తావా? ముఖ్యం మాట్లాడివ్వండి సార్. ఆయన మాట్లాడివ్వట్లేదు అంటున్నారు. తప్పుడు ప్రచారాలు మానండి, తప్పుడు ప్రచారం చేయొద్దు. నువ్వు తప్పు చెప్తున్నావయ్యా, నువ్వు తప్పు చెప్తున్నావు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేసింది ఇల్లిసిట్ ఆపరేషన్ మీద, నీకు తెలియదా? ఎల్బీ నగర్ లో బస్సులు ఆపే నీకు తెలియదా? పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు, నీకు తెలుసా? బాబు గారు సమయం మించిపోతుంది. ఎప్పుడు కూడా మీరు కొట్లాడింది లేదు. మీరు ఒకటే చెప్తున్నారు, నా ఆధిపత్యం నా ఆధిపత్యం అని ఎంప్లాయీస్ నా ఆధిపత్యం మీరు తెలంగాణ మధ్య రెండు వాటిని కొట్లాడింది. ఇది వాస్తవం. కార్మికులందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలోనే ప్రధానంగా డిమాండ్ పెట్టినాం. హనుమంత్ గారు థ్యాంక్ యూ అండి. గవర్నమెంట్ అని డిమాండ్ పెట్టినాం. మేము దీని గురించి నిరాకరించే ఆమరణ నిరాకరించడానికి సిద్ధంగా తయారవుతాం. మరి ఇప్పుడు దాకా ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయలేకపోయినావు? ఓకే అండి, హనుమంత్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ ఇష్యూ మీద ఎందుకు పోరాడలేకపోయినావు? బాబు గారు అంటే మనకు సమయం మించిపోతుంది సార్. అంటే ఓవరాల్గా చెప్పండి, మీరు చిత్తశుద్ధితోటి చేశామని మీరు అంటున్నారు, వాళ్ళేమో ప్రచారోపణలు చేస్తూ ఉన్నారు, చిత్తశుద్ధి లేదు, అసలు పోరాటమే లేదు అని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్గా చెప్పండి, భవిష్యత్తులో అంటే మీరు మేనిఫెస్టో నుంచి మనం కనుక తీసుకుంటే ఎటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తూ ఉన్నారు? మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఉపయోగపడే అంశాలు పెట్టామండి. ఓకే, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించండి, ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నటువంటి మాస్టర్ స్కేల్ ఇప్పిస్తాం, అది ఆర్టీసీ కార్మికులకు తీసుకొస్తామని మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే మెకానికల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో గ్రేడ్ 1 ప్రమోషన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు, దాని రేషియోని మార్చి గ్రేడ్ 1 ప్రమోషన్లు మెకానికల్ సిబ్బందికి కూడా ఇస్తామని దానిలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎంప్లాయీస్కి పాస్ ఇస్తే, ప్రివిలేజ్ పాస్ ఇస్తారు. ఆ పాస్ ఇస్తే ఇప్పుడు తెలంగాణలో 10 జిల్లాల వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు తిరగడానికి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలకి వ్యాలిడిటీ లేదు ఈ పాసు. నిజాం స్టేట్ రైల్వేస్ నుంచి ఆర్టీసీ విడిపోయిన తర్వాత రైల్వే పాస్ ఇప్పటికీ మన కార్మికులకు ఇస్తున్నారు మన వాళ్ళు, రైల్వే పాస్. అట్లనే ఈ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ విడిపోయింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ప్రివిలేజ్ పాస్ రెండు రాష్ట్రాల్లో వెసులుబాటు కలిగించే విధంగా, వాళ్ళు ఆ పాసుల మీద తిరిగే విధంగా చేపిస్తామని మేము సర్వీస్ కండిషన్ మేనిఫెస్టోలో రాసుకున్నాం. రేపు ఎంప్లాయీస్ యూనియన్ గెలిచిన తర్వాత కార్మికుల కోసం ఆ సర్వీస్ కండిషన్ తప్పకుండా తీసుకొచ్చి పెడతాం. అలాగే ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది మెకానికల్ స్టాఫ్కి, గ్యారేజ్ స్టాఫ్లో ఇన్సెంటివ్ స్కీమ్ ప్రతి నెలలో 21 రోజులు పనిచేస్తే ఇన్సెంటివ్ ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు కాలంలో ఉంది. సోకాళ్ళు ఈ యూనియన్లు గెలిచిన తర్వాత అది 23 రోజులకు పెంచారు వీళ్ళు, దాన్ని మేము తగ్గించాం 22 రోజులకి మొన్న సర్వీస్ కండిషన్లో. మళ్ళీ రీరైట్ చేసుకున్నాం. రేపు 2017 పే స్కేల్ జరిగేటప్పుడు ఆ సర్వీస్ కండిషన్ ఏదైతే ఉందో ఇన్సెంటివ్ని దాన్ని 21 రోజులకే పాత పద్ధతిలోనే తీసుకొచ్చి పెడతామని దానిలో మేనిఫెస్టోలో రాయటం జరిగింది. రకరకాలుగా అన్ని కేటగిరీల కార్మికులు, రికార్డ్ ట్రేసర్లు, రొటీన్ క్లర్కులు, వాళ్ళ పదోన్నతులు, డ్రైవర్, కండక్టర్ కేటగిరీ నుంచి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకు పదోన్నతులు, అలాగే ఈ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో క్లరికల్ వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది. మినిస్ట్రియల్ స్టాఫ్, ఈ సోకాళ్ళు యూనియన్లకి మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషన్ అని, మినిస్ట్రియల్ స్టాఫ్ కమిటీలని ఇవి ఉన్నాయి.
కానీ ఏ మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషన్ కానీ ఏ మినిస్ట్రియల్ స్టాఫ్ కమిటీలు కానీ ఆ మినిస్ట్రియల్ స్టాఫ్కి సహాయం చేయలే. నేను మినిస్ట్రియల్ వాడినే, నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తాను, నేను అసిస్టెంట్ మేనేజర్ని. కానీ ఎవరు కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. ఒక తప్పు జరిగింది. ఆర్టీసీలో ప్రమోషన్ అనేది పిరమిడ్ స్ట్రక్చర్లో ఉంటుంది. పిరమిడ్ స్ట్రక్చర్లో ఉన్న ప్రమోషన్స్ ఒక చోట కూలిపోయింది వ్యవస్థ. కూలిపోతే డిప్యూటీ సూపరింటెండెంట్ అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ వ్యవస్థ లేదు. దానికి బ్రిడ్జి కట్టింది ఎంప్లాయీస్ యూనియన్. ఆ పిరమిడ్ స్ట్రక్చర్కి బ్రిడ్జి కట్టి గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో ఉన్న మినిస్ట్రియల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో 48 మంది పోస్టులు డిప్యూటీ సూపరింటెండెంట్లు ప్రత్యేకంగా శాంక్షన్లు చేయించాం. ఇవాళ వాళ్ళు పదోన్నతులు పొందుతున్నారు. ఇవాళ్ళు జూనియర్ స్కేల్ ఆఫీసర్లు కూడా కాబోతున్నారు ఇవాళ. ఇది ఎంప్లాయీస్ యూనియన్ చేసింది కార్మికుల కోసం. ఎంప్లాయీస్ యూనియన్ 50 సంవత్సరాలు ఆర్టీసీ ఉద్యోగి సంస్థలో పనిచేస్తూ ఉంటే అతని పిల్లలకు కూడా ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చుకోవచ్చు అనే సర్వీస్ కండిషన్ రాసి పెట్టాం. ఈ సోకాళ్ళు ఎన్ఎంయూ ఈ టీఎంయూలు వీళ్ళు వచ్చి ఆ అధికారాన్ని ఎత్తగొట్టారు. ఆ హక్కుని మేనేజ్మెంట్కి తాకట్టు పెట్టారు. ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ఆలోచన చేశాం. ఏమిటది? మెడికల్ రిటైర్మెంట్ అయితే ఎంప్లాయీ మెడికల్ రిటైర్మెంట్ అయితే ఆ పెద్ద ఆయన పక్కకు పంపించి అక్కడ రావాల్సిన సెటిల్మెంట్స్ అన్ని ఆయనకి ఇచ్చేసి ఆయన ఎవరైతే చెప్తారో ఆయన కూతురు కానీ కొడుకు కానీ ఆయనకు ఆర్టీసీలో ఉద్యోగం పెట్టాలా. ఇది మెడికల్ రిటైర్మెంట్. ఇప్పుడు చేసామది, సర్కులర్ ఇప్పించాం. పిల్లలు చక్కగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద ఆయన రిటైర్మెంట్ అయ్యి హాయిగా ఇంట్లో ఉన్నాడు. ఇటువంటివి చేస్తాం. ఆర్టీసీలో ఉద్యోగి రిటైర్ అయితే ఏ యూనియన్ వాళ్ళు ఆ యూనియన్ వాళ్ళు అతనికి సన్మానం చేస్తారండి. కానీ ఆయన సర్వీస్ చేసింది కార్పొరేషన్కి. కార్పొరేషన్ ఆ సర్వీస్ గుర్తించాలా, కార్పొరేషన్ ఆయనకు సన్మానం చేయాలా. మేము సర్కులర్ ఇప్పించాము. ఇప్పుడు కార్పొరేషన్ సన్మానం చేయాలని, ఆయన ఫెలిసిటేషన్ చేయాలని, ఆయనకు మెమోంటో ఇవ్వాలి, షాల్ ఇవ్వాలి. ఆ డిపో మేనేజర్ వచ్చి ఆయన గురించి రిటైర్ అయిన తర్వాత 4 మంచి మాటలు మాట్లాడని చేసాము. ఇవాళ హ్యాపీగా వర్కర్స్ రిటైర్ అవుతున్నారు. డిపో మేనేజర్లు వచ్చి చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. ఇలాంటి మంచి పనులు చేయండి. కార్మికుల హక్కులు తాకట్టు పెట్టి కార్మిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూసే యూనియన్లు ఇవాళ అధికారంలోకి రావాలని, గుర్తింపు కోసం రావాలని తహతహలాడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కార్మికులు దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఏం జరుగుతుంది, ఏ యూనియన్ పోరాడుతుంది, ఏ యూనియన్ పారాడుతుంది, ఏ యూనియన్ మేనేజ్మెంట్ దగ్గర ప్రభుత్వం దగ్గర లొంగిపోతుంది, ఏ యూనియన్లు అయితే లొంగిపోవు. ఇవాళ ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తుతో ముందుకొచ్చింది. పోరాటం చేయగలిగిన పటిమన్న యూనియన్. కాబట్టి ఆర్టీసీ కార్మికులందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఎంప్లాయీస్ యూనియన్కి. రేపు 19వ తారీఖున పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఓట్లేసి ఎంప్లాయీస్ యూనియన్ గెలిపించబోతున్నారు ఆర్టీసీ కార్మికులు. రాజిరెడ్డి గారు, ఫైనల్గా చెప్పండి, మనకు సమయం తక్కువగా ఉంది. ఓవరాల్గా అంటే సో తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. తర్వాత మనం అనుకున్నట్టుగా ఆధిపత్య పోరు అవి ఇవిని పక్కన పెడితే, లేకపోతే రాజకీయ రంగు ఇవన్నీ పక్కన పెడితే, సో ఎటువంటి మెజారిటీ సాధించబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఓవరాల్గా చెప్పండి ఫైనల్. ఓవరాల్గా వాళ్ళు ఏదైతే డిమాండ్ పెడుతున్నారో దాని కార్మికులకు అర్థమవుతారో మేము చెప్తున్నాం. రెగ్యులర్ అనుకుని కార్మికులన్నీ జీతాలు లాస్ట్కి ఇప్పుడు ఏరియర్స్ కాడికి వచ్చారు. అసలు ఏరియర్స్ ఇవ్వాలని చెప్పి ఎంప్లాయీస్ను 23 తారీఖు సమ్మె చేసింది జేఏసీ ఆధ్వర్యంలో. చాలా విచిత్రమైన పరిస్థితి. 12th అగ్రిమెంట్లో మాతో పాటు పెట్టారు. 12th అగ్రిమెంట్లో ఉన్న యూనియన్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన డిమాండ్ అమలు చేయమని ఏప్రిల్ 8 తారీఖు అయిపోయాక సమ్మె నోటీస్ ఇస్తే ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పి 100 ప్రకటన చేశారు. ఏరియర్స్ ఇప్పిస్తామని చెప్పి హరీశ్రావుతో చెప్పించారు 2 రోజులని చెప్పి జూన్ 20, జూన్ 30లో ఇప్పకుండా ఓటు ఏకనని చెప్పి 23 తారీఖు సమ్మెను ఫెయిల్ చేయాలని చూశారు. ఆఖరి రంజాన్ అన్నారు. రంజాన్ రాకపోతే మా ఎంప్లాయీస్లో ఆపుతారు అని చెప్పారు. మేము 9 తారీఖు ధర్నా చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా. ధర్నా చేసినాక మాకు ఇంటి ఇచ్చారు ప్రభుత్వం. ఏమన్నాం 16 తారీఖు ఇస్తున్నట్టు. మేము 16 తారీఖు ఇస్తున్నట్టు వేయగానే 16 తారీఖు వచ్చినాయి. దానికి జీర్ణించుకోలేక ఈరోజు ఏదో కుట్రమైన ఆపిర్రు, ధర్నా చేసిర్రు, మళ్ళీ ఇప్పిస్తామన్నారు. మేము రిటర్న్ ఇచ్చినాం. మేము పోరాట తెచ్చినాం. మేము పోరాడిన సైనికుడికి రావాలి, యుద్ధం చేసినాం, లాభంగా నష్టం మాకు రావాలి. గుంత నెక్కలాగా గేట్ కాడ ఉండి ఈ పేపర్ ఎక్కడ పోతుంది, ఆ పేపర్ ఎక్కడ పోతుంది చూసి ఈరోజు విజయం రావాలని చెప్పి వచ్చింది ప్రభుత్వం ఎండి వాళ్ళ చేతులు అని చెప్పి ఒకరోజు ఆపిచ్చి ఇచ్చారు. సర్టిఫికేట్ పట్టుకెళ్ళే 16 వస్తుందని చెప్పారు. 16 ఆగిందట, 27 పోయిందట. మన 17 తారీఖు మా మీద పెడితే మేము ఛాలెంజ్ చేసినాం ఈటీవీ దగ్గర. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం. కోర్టు స్టే తెచ్చని చెప్పారు. కొందరికి ఏం చెప్పారు, రాతపూర్వకంగా ఇచ్చారు కమిషనర్కి అని చెప్పారు. కొందరికి ఏం చెప్పారు, ఎండికి ఇచ్చారని చెప్పారు. కొందరు ధర్నా చేశారు, కమిషనర్ చెప్పిండు. మేము ఈ 4 ఏది ప్రూవ్ చేసినా రాబో 19 తారీఖు ఎలక్షన్లో విడ్డా అవుతామని చెప్పినాం. ఈ తప్పుడు మాటలు ఆడతారు. సపోర్ట్ ఫుల్ ఉంది. ఇప్పుడు ఒక 2 ఉన్నాయండి. అవినీతిని గెలిపించాలన్నా, నిజాయితీని గెలిపించాలన్నా.
లాబింగ్ చేసే యూనియన్ గెలిపించాలన్నా పోరాడే యూనియన్ గెలిపించాలన్నా ఇది ఆలోచిస్తారు కార్మికులు. మా 52 80 ఏళ్ళు ఆయన 80 ఏళ్ళు కాలే 1952 మేము పుట్టింది. 3 రాష్ట్రాలు మారినాయి. హైదరాబాద్ రాష్ట్రంకి వెళ్ళి ఏపీ రాష్ట్రం ఉన్నాం, ఏపీకి వెళ్ళి తెలంగాణ వచ్చాం. 3 రాష్ట్రాలు పోయినా 1952లో పుట్టాం మేము. ఇప్పటివరకు 64 ఏళ్లలో ఎంతోమంది జనరల్ ప్రెసిడెంట్ మారినా కూడా మచ్చలేని నాయకత్వం అందించింది మా పూర్వీకులు. సయ్యద్ కాసిం, మగ్దుమ్ మొయినుద్దీన్, కేఎల్ మహేంద్ర, రాజ్బహదూర్ గౌర్ ఇలాంటి పూర్వీకులు వాళ్ళు ఏం పెట్టినో చట్టాలు గిట్టాలు మా బైలాస్ దాన్ని అమలు చేస్తాం తప్ప కార్మికులకు తెలుసు. ఈరోజు ఎంప్లాయీస్ నాయకులు కొట్టిస్తే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు కార్మికులకు తాకట్టు పెట్టరు. టీఎంని గెలిపిస్తే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఓడీలకు డిప్యుటేషన్లకు తాకట్టు పెడతారు. అవసరం ఉంటే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తుంటే తాకట్టు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన ఎంప్లాయీస్ అన్ని ఇన్ని 24,570 మందిని రెగ్యులర్ చేయడం భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం. అసలు అగ్రిమెంట్ చేసినాం కాబట్టి వాళ్ళందరూ యూత్ 24,570 మందిలో 14,000 మంది తెలంగాణలో ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు కేసీఆర్ ఒక్కరికి రెగ్యులర్ చేయలేదు. చేసేది ఎంప్లాయీస్ దృఢ నమ్మకంతో చిత్తశుద్ధితో ఎంప్లాయీస్ గెలిపిస్తున్నారు. సుమారు 2,000 మందికి కారుణ్యమ కల్పించడం. కారుణ్యమ కల్పించడం కూడా ఈరోజు ఎంప్లాయీస్ చేసింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్ బస్కి ఎక్కుతామని చెప్తున్నారు. వీళ్ళు చెప్పినట్టు సో అంటే ఫైనల్గా చెప్పండి, అంటే గెలుపు ఓటంల విషయంలో చూస్తే గెలుపు మీద మీరు ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఫైనల్గా గెలుపు ఖచ్చితంగా గెలుస్తున్నామండి. మేము గెలుస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మినిస్టర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రచారం చేసుకుంటారు. అసలు ఇది ఎందుకు తీసుకొస్తున్నారో అర్థమైతలేదు. మా గెలుపుని ఎవరు ఆపలేరు. మేము గెలుస్తున్నాం. ఖచ్చితంగా కార్మికులకు హామీ ఇస్తున్నాం. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం పోం. మీకు మా గెలిపియండి. ఖచ్చితంగా మీ ముందు పోరాడతాం. మీ అక్కల గురించి పోరాడతాం. సంస్థను కాపాడుతాం. ఇప్పుడు ఆయన చెప్తాడు నేను 3 సార్లు సస్పెండ్ అయినా. సస్పెండ్ కొట్టేస్తా అంటాడు. ఎందుకు సస్పెండ్ అయినా? ఎందుకు సస్పెండ్ అయినా? నేను దోపిడీ చేసి సస్పెండ్ కాలే, అవినీతి ఆరోపణ రాలే. అద్దె బస్సులకు ఎగ్నెస్ట్ గా టెండర్ అడ్డుకోవడానికి వస్తే సస్పెండ్ అయినా. ఒకసారి 24 days స్ట్రైక్ చంద్రబాబు నాయుడు ట్యాక్సీలు తగ్గాలన్నా అలా 15% ట్యాక్స్ ఉండేది. మా ఉద్యమంలో ట్యాక్స్ 5% వచ్చింది. రోజు ₹1 కోటి మిగిలింది. ఈ పాసుల రియంబర్స్మెంట్ లేకుండే మన ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రియంబర్స్మెంట్ ఇస్తారు. మా ఉద్యమం అప్పుడు సస్పెండ్ అయినా. మనకు ఆర్ఎం గారు ఒక కార్మికుడికి ఎగ్నెస్ట్ గా పోరాడితే సస్పెండ్ చేసిండు. నేను ఫ్రాడ్ తీసుకోలే. నేను కండక్టర్ని, అశ్వతం లెక్క డ్రైవర్ కాదు, కండక్టర్ అయినా ఎదిరించి పోరాడినా ఇప్పటికి పోరాడతా. ఎన్నిసార్లు సస్పెండ్ అవుతా. సంస్థను కాపాడుకుంటాం, కార్మిక హక్కులు కాపాడుతాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అది పరిస్థితి. మొత్తానికి అటు బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. మరోవైపు ఇటు తెలంగాణ స్టేట్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు మాత్రం రసవత్రంగా మారుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. మరోవైపు రేపు మంగళవారం ఎన్నికలు జరగబోతున్నాయి. తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన తరుణం. ఏ యూనియన్ గెలుస్తుంది, ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, మరి ఏ యూనియన్ గెలుస్తుంది, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిన తరుణం. ఇది ఈనాటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల